ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. మనం మెయిన్గా చూసినట్లయితే విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. 18 నుంచి ఎస్జిటి పరీక్షలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. 31 వరకు షెడ్యూల్ ఖరారు, టెట్ కమ్ టీఆర్టీ సిలబస్తో నిర్వహణ, 3 గంటల వ్యవధి, రోజుకు 2 సెషన్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిఎస్సి 2018 ప్రక్రియలో రెండో విడతలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులతో పాటుగా స్పెషల్ స్కూల్స్ టీచర్ పోస్టులకు ఆన్లైన్లో పరీక్షలు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. 2014 తరహాలో టెట్ కమ్ టీఆర్టీ సిలబస్తో ఎస్జిటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్జిటి పోస్టులకు ఈ విడత బీఈడి అభ్యర్థులు అర్హత కల్పించడంతో టెట్ కమ్ టీఆర్టీ సిలబస్ను ప్రభుత్వం ప్రత్యేకంగా కలపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖ మోడల్ స్కూల్స్, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, టీజీటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ పోస్టులకు ఆన్లైన్లో పరీక్షలు పూర్తయ్యాయి. వాటికి టెట్ సిలబస్ లేకుండా టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ ద్వారా సిలబస్ను అయితే ఏర్పాటు చేశారు. ఈ నెల 18 నుంచి 31 వరకు ఎస్జిటి అభ్యర్థులకు స్పెషల్ స్కూల్స్, అదేవిధంగా ఎస్ఏ పరీక్షలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి షెడ్యూల్ అయితే ప్రకటించారు. అఫీషియల్ వెబ్సైట్లో మనకి అదైతే అవైలబుల్గా ఉంది. మీరైతే డౌన్లోడ్ చేసుకుని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎస్జిటి అభ్యర్థులకు 3 గంటలు స్పెషల్, అదేవిధంగా ఎస్జిటి ఎస్సీ అభ్యర్థులకు 2.5 గంటల వ్యవధిలో పరీక్ష అయితే నిర్వహించనున్నారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్జిటి పరీక్షలకు భారీ సిలబస్ రూపొందించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అతి తక్కువ సమయంలో టెట్ కమ్ టీఆర్టీ సిలబస్ను అధ్యయనం చేయడం అసాధ్యమని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. డిఎస్సి నమూనా పరీక్ష 13న ఎస్టీయు అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సి ఎస్జిటి నమూనా పరీక్షను ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు గాజుల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల్లో అవగాహన, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రతి డిఎస్సి సమయంలోనూ నమూనా పరీక్షను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో కూడా మనకి దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మెయిన్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. తెలుగు మీడియం ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే నమూనా పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అవగాహన, ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి కేంద్రంలోనూ అభ్యర్థులు పొందిన మార్కులను తెలిపి మొదటి 3 ర్యాంకులకు బహుమతులు అందజేస్తారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. పూర్తి వివరాల కొరకు ఆయా జిల్లాల ఎస్టీయు శాఖలను సంప్రదించాలని కోరారు. సాక్షి న్యూస్ పేపర్లో మనకి మెయిన్గా ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి, కిందకి మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఎగ్జామ్ షెడ్యూల్ని అయితే డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.